సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే మోటివేషన్ స్పీచ్ అయితే ఇవ్వాలి అని అనుకుంటున్నాను. సో బాయ్స్ మోటివేషన్ స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుంది, హార్ట్ టచింగ్ అండ్ లైఫ్ లెసన్స్ మీద ఇస్తే ఎలా ఉంటుంది అనేది నేనైతే ఇప్పుడే రాశాను. సో ఆ మంచి మంచి లైన్స్ అన్ని మీకైతే వినిపిస్తాను. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విని నాకైతే మీ అభిప్రాయం అయితే చెప్పండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. ఎవరికి చెప్పలేని బాధలు ఎక్కువగా మగవాళ్ళు హృదయంలోనే దాచుకుంటారు. వాళ్ళకే ఎక్కువ బాధలు ఉంటాయి. అండ్ వాళ్ళు పడే బాధ జీవితంలో ఎవ్వడు పడలేడు. అండ్ వాళ్ళ ప్లేస్లో లేడీస్ని ఉండి ఒక్క నిమిషం ఉండి అనుభవించమంటే ఒక్క సెకండ్ కూడా వాళ్ళైతే ఉండలేరు. ఎందుకంటే అంత డీప్గా వాళ్ళైతే సిచ్యువేషన్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏడుస్తున్నాం అనేది కూడా వాళ్ళకి తెలియకోకుండా ఏడుపైతే వచ్చేస్తుంటుంది. సో కన్నీళ్లు దాచుకోవడం కాదు, ఎదుర్కోవడమే నిజమైన ధైర్యం. సో నిన్ను నమ్మని వాళ్ళే రేపు నీ విజయం చూసి ఆశ్చర్యపడతారు. ఇది మాత్రం కరెక్టే 100%. ఎందుకంటే మనల్ని ఎవరైతే నమ్మరో వాళ్ళే రేపు మనల్ని పైకి ఎదిగిండే ఆ విజయాన్ని చూసి వాళ్ళు కూడా నమ్మలేరు. ఏంట్రా వీడు ఇలా ఎదిగాడు, ఎలా ఎదిగాడు అసలు, అసలు వీడు దేనికి పనికిరాడు అని అనుకున్నాం కదా మనం. ఇప్పుడు ఎలా ఎదిగాడు, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఓహో, వీడి పట్టుదల వీడిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని అయితే అనుకుంటారు. సో అది మనం ఖచ్చితంగా చేసి చూపించాలి. సో ఓడిపోయిన రోజులు నీ విలువను తగ్గించవు. నువ్వు నిశ్శబ్దంగా కష్టపడుతున్నప్పుడు దేవుడు గమనిస్తూ ఉంటాడు, గుర్తుపెట్టుకో. ప్రతి అవమానం నీలోనే మగతనాన్ని బలంగా చేస్తుంది. బాధను ఆయుధంగా మార్చుకునేవాడే విజేత అవుతాడు. ప్రేమ పోయినా లక్ష్యం పోనివ్వకు. నీ కథను ఎవరికో అర్థం కావాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నీదైతే చాలు. ఎవరి దాంట్లో ఎవరి ప్రమేయం అవసరం లేదు. సో నిన్ను నువ్వే నమ్మితే అదే చాలు. అదే నీ విజయానికి మొదటి దారి. సో ఒంటరితనం బలహీనత కాదు, శక్తి. నిద్ర లేని రాత్రులే విజయానికి దారి తీస్తాయి. సో మాటలు కాకుండా పనితో మాట్లాడే రోజు వస్తుంది. కష్టకాలం శాశ్వతం కాదు. నీ శ్రమ మాత్రం గుర్తుండిపోతుంది. అప్పుడు నిన్ను చూసి ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవుతారు. ఆ గర్వంగా ఫీల్ అయ్యే ప్లేస్లో ఫస్ట్ మీ అమ్మ నాన్నే ఉంటారు. గుర్తుపెట్టుకో మిత్రమా. అర్థం చేసుకునే వాళ్ళే తక్కువైనా సరే నిజాయితీగా ఉండు. అర్థం చేసుకునేకి ఎవరు లేకపోయినా సరే నిన్ను నువ్వు మాత్రం మర్చిపోకు. నిన్ను నువ్వు నమ్ముకో. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. నిజాయితీగా ఉండు. ఎక్కడ తప్పటడుగు వేయొద్దు. ఓపికగా ఉన్నవాడే కాలాన్ని జయిస్తాడు. బాధతో కాదు, పట్టుదలతో ముందుకి సాగు మిత్రమా. విజయం నీదే 100%. ఓం నమ శివాయ.